డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈరోజు వీడియోలో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ సీక్రెట్, మిస్అండర్స్టాండింగ్ సీక్రెట్, ఒక టెక్నిక్ ఉంది. దట్ ఈస్ డిటాచ్మెంట్. పవర్ఫుల్ యూనివర్సల్ లా అని చెప్పొచ్చు, ద లా ఆఫ్ డిటాచ్మెంట్. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఎఫర్మేషన్ చేస్తున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్నీ ఫాలో అవుతూ ఉన్నారు. బట్ కొన్ని థింగ్స్ మీరు జీవితం నుండి లెట్ గో, విడిచిపెట్టకపోతే మీ మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. మహాశివుడు వచ్చి ఆశీర్వదించిన, కనకదుర్గమ్మ తల్లి వచ్చి ఆశీర్వదించిన డిటాచ్మెంట్ అన్నది మీ జీవితంలో జరగకపోతే మేనిఫెస్టేషన్కి స్కోప్ లేదు, హోప్ లేదు. మరి ఏంటి సీక్రెట్? దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం భగవంతుడి ఆశీర్వాదంతో. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండియే విచ్చే. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఏంట మిస్అండర్స్టాండింగ్ అంటే, నేనేమనుకుంటుంది అవుతుంది, నేను ప్రే చేస్తున్నాను, ఎఫర్మేషన్స్ చెప్తున్నాను, డిక్లరేషన్స్ ఇస్తున్నాను, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ప్రేయర్ చేస్తున్నాను, నాకు తెలిసిన సాధన నేను చేస్తున్నాను, నాకు తెలిసిన మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ అన్ని పరిహారాలు ఫాలో అవుతున్నాను, సో యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని మీరు అనుకుంటున్నారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్ ఆర్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే, అటాచ్మెంట్ అన్నది ఫియర్. ట్రై టు అండర్స్టాండ్. జీవితంలో కొన్ని విషయాలకి మీరు అటాచ్ అవ్వడం ద్వారా యూనివర్సల్ ఫ్లో జరిగే స్కోప్ లేదు, హోప్ లేదని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వై? బికాస్ చిన్న ఎగ్జాంపుల్, ఒక 6 months బ్యాక్, ఒక 1 year బ్యాక్, ఒక 2 years బ్యాక్ మీ జీవితంలో ఏదో జరిగి ఉంటుంది, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో బ్యాడ్ జరిగింది అనుకుందాం, సమ్ నెగటివ్, తద్వారా మీకు ఏదో లాస్ జరిగింది. అది జరిగి 6 months, 1 year అయింది. టిల్ నౌ, టిల్ డేట్ అవే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. దాని యొక్క ఇంపాక్ట్ ప్రజెంట్ వర్తమానం మీద పడుతుంది, అట్ ద సేమ్ టైం దాని యొక్క ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద కూడా పడుతుంది. ఎప్పుడైతే ఆ 6 months, 1 year బ్యాక్ జరిగిన ఇంపాక్ట్ ప్రజెంట్ వర్తమానంలో మీరు కంటిన్యూ చేస్తారో దాన్ని మనం ఓల్డ్ బ్యాగేజ్ అంటాం. పూర్వం ఇంతకు ముందు జరిగింది, ఇట్స్ అ నెగిటివ్ ఎనర్జీ, ఓల్డ్ బ్యాగేజ్ అంటాం. ఆ ఓల్డ్ బ్యాగేజ్ ప్రజెంట్ మీరు కంటిన్యూ చేస్తూ, మీరు హోమాలు చేసిన రిజల్ట్ రాదు, యజ్ఞాలు చేసిన రిజల్ట్ రాదు, మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్ ఏది రిజల్ట్ రాదు. లా ఆఫ్ డిటాచ్మెంట్ గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒకసారి రుణము తీరిపోతే వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృత్తి కానీ, డబ్బు కానీ, సంపద కానీ ఏది జీవితంలో ఉండదు. రుణం తీరిపోతే వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ టు లెట్ గో, విడిచిపెట్టేయాల. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు ప్రవహిస్తుందని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనకున్న మైండ్ సెట్ ఎలా తయారైందంటే, ఇంతకుముందు జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ అందులోనే జీవితాన్ని గడిపిస్తూ ఉంటాము. తద్వారా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ దెర్ ఈజ్ నో గ్రోత్, దెర్ ఈజ్ నో సక్సెస్, దెర్ ఈజ్ నో హెల్త్, దెర్ ఈజ్ నో వెల్త్. ముఖ్యంగా ప్రశాంతతను కోల్పోతారు. ఇది బిగ్గెస్ట్ టెక్నిక్ అనుకోండి, మిస్అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్ అనుకోండి. బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఏదైనా ఉంది అంటే లా ఆఫ్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్, విడిచిపెట్టేయండి, లెట్ గో. ఏదో ఒకటి లాస్ అయ్యారు, ఓకే, కర్మ ఫలితము, రుణ ఫలితము అని యాక్సెప్ట్ చేయండి. ఏదో జరిగింది, జరగకూడదు జరిగింది, ఇట్స్ ఫైన్, యాక్సెప్ట్ ఇట్. ఏదో కర్మ ఫలితము, ఏదో లాస్ అయింది మీ జీవితంలో, తద్వారా భవిష్యత్తులో ఏదో ఒక నెగిటివ్ జరిగే అంశం ఉంది కాబట్టి విశ్వం ముందే గమనించి మీ జీవితం నుండి అది బయటకు పంపించేసిందని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. సో డిటాచ్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ గాడ్స్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే డిటాచ్మెంట్ ఉందో అక్కడ యూనివర్సల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది.
ఎక్కడైతే డిటాచ్మెంట్ ఉందో అక్కడ డివైన్ గ్రేస్ ఉంటుంది, స్పిరిచువల్ గ్రేస్ ఉంటుంది, నవగ్రహాల ఆశీర్వాదాలు ఉంటాయి, పంచభూతాలు మీకు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటారు. కానీ మనం విడిచిపెట్టడానికి రెడీగా లేము. ఎప్పుడైతే మీరు లెట్ గో, యూ హ్యావ్ టు లెట్ గో ఫ్యూ థింగ్స్. ఏమి విడిచిపెట్టాలా? నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్ ప్రాసెస్. నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతుకింతే, నా జన్మింతే, ఇలా ఏడ్చింది, నా తలరాత అని ఎప్పుడైతే ఇలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ మీరు విడిచిపెడతారో, యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ దిస్ థింగ్. అయినో యాటిట్యూడ్ని బయటికి పంపించాలా. అయినో అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు అని. బాగా పండిపోయిన పండు చెట్టుకు ఉండదు, రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తాడో. లైఫ్ కూడా అంతే. అయినో యాటిట్యూడ్ ఉండకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ లెర్నింగ్ యాటిట్యూడ్. యూనివర్సల్ సబ్జెక్ట్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, ద లా ఆఫ్ యూనివర్స్, ద లా ఆఫ్ నేచర్, ద స్పిరిచువల్ అవేకనింగ్. ఈ జర్నీలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ నిత్య విద్యార్థులే అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో యూ హ్యావ్ టు లెట్ గో. నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచనని పంపియండి, ఇగోని పంపియండి, జెలస్ని పంపియండి, గ్రీడీని పంపియండి. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీస్ మీరు మీ జీవితం నుండి బయటకు పంపిస్తారో అప్పుడు దైవ వాక్కు మీకు వినిపిస్తుంది, దైవం యొక్క ఆశీర్వాదం మీకు కనిపిస్తుంది, విశ్వ వాక్కు మీకు వినిపిస్తుంది, విశ్వం యొక్క ఆరా, గ్రేస్, ఆ ప్యాటర్న్, ఆ బ్లూ ప్రింట్, ఆ మ్యాప్, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మొదట మెట్టు డిటాచ్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, ప్రేయర్స్ చేస్తున్నాను, డిక్లరేషన్స్ ఇస్తున్నాను, అయినా రిజల్ట్ రావట్లేదు అంటే దాని అర్థము యు ఆర్ నాట్ రిలీజింగ్ సంథింగ్. విడిచిపెట్టేయండి. పాత ఆలోచనలు విడిచిపెట్టి న్యూ ఎనర్జీని బాడీ లోపలికి ఇన్కల్కేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓల్డ్ మైండ్ సెట్ విడిచిపెట్టండి, ఓల్డ్ థాట్ ప్రాసెస్ విడిచిపెట్టండి, ఓల్డ్ ప్యాటర్న్ విడిచిపెట్టండి. జీవితంలో ఏమి జరిగినా ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒకటే అర్థం చేసుకోండి, జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. The number one spiritual truth in the world is there is no coincidence in our life at all. మీకేమైనా స్కోప్ ఉందా? ఏ కన్న తల్లి కడుపులో పుట్టాలి, ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలి, ఏ రిలీజియన్లో పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీయా, ఓల్డ్ ఫ్యామిలీయా, పూర్ ఫ్యామిలీయా, సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఏమైనా మీకుందా? లేదు. దట్ ఈజ్ రుణబంధం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీ జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నా ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఈ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. ఏమి జరిగినా నా మంచికే, భగవంతుడు నాకేదో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు, సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇచ్చాడు. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని క్రేవింగ్లో ఉండేటప్పుడు, ఆ ఫైటింగ్ స్పిరిట్లో ఉండేటప్పుడు మీకు చాలా ఛాలెంజెస్, హర్డల్స్ ఎదురొస్తాయి. సో మీ జీవితంలోకి వచ్చిన ప్రతి అడ్డంకుల్ని, అవరోధాలని ఆశీర్వాదాలుగా భావించండి. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. గుర్తుపెట్టుకోండి. వచ్చిన ప్రతి అడ్డంకని ఆశీర్వాదంగా భావించి, ఫియర్ అన్న పదంలోనే ఉంది, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. సో డిటాచ్మెంట్ని పక్కన పెట్టి ఒక్క అడుగు వేయండి. మీ అంతరాత్మతతో మీరు మమేకమయ్యి, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, యూనివర్సల్ ఎనర్జీస్తో మమేకమయ్యి ఒక్క అడుగు మీరు వేస్తే అది ఎప్పుడు? డిటాచ్మెంట్. విడిచిపెట్టండి. లెట్ గో. డిటాచ్మెంట్ అనేది ఫ్రీడమ్. డిటాచ్మెంట్ అనేది ఫ్రీడమ్. అటాచ్మెంట్ అనేది ఇట్స్ లైక్ ఎ జైల్. ఒక్కలమే వచ్చాము, ఒక్కలమే పోతాము. ఏమీ తేకుండా వచ్చాము, ఏమీ తేకుండానే పోతాము. మధ్యలో జరిగిందంతా కూడా జగన్నాటకం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్. గౌతమ్ బుద్ధుడు అదే చెప్పాడు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూజన్. మీ ఫస్ట్ ప్రియారిటీ, ద ఫస్ట్ ఫోకస్, అలైనింగ్ విత్ యువర్ సోల్, అలైనింగ్ విత్ గాడ్, అలైనింగ్ విత్ యూనివర్స్, అలైనింగ్ విత్ పంచభూతాస్, అలైనింగ్ విత్ నవగ్రహాస్, అలైనింగ్ విత్ గురూస్ అండ్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ చేసాక మేనిఫెస్టేషన్ చేస్తేనే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో సెప్టెంబర్ 30వ తారీఖు నుండి జరగబోతున్న 7 రోజుల దైవ కార్యక్రమంలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. లవ్ యూ ఆల్. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు. దాని గురించి విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7, ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7, ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం.
Okay. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిట్ Wisdom and- వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, Yeah. అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ద మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో, ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని కరెక్ట్. మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.